అత్తయ్య గారు అక్కడికేంటి మంచి చీర కట్టుకుని రెడీ అయిపోయారు. బాగుందావే? చాలా బాగుంది చీర. బాగుందా? సన్మానానికి వెళ్తున్నానే. సన్మానానికా? ఎవరిది? ఏమైనా పక్కింటి ఆయన ఒక ఆయన ఉండేవారు కదా, ఆ మధ్యన ఖాళీ చేశారు. అతనికి వైద్యం చేస్తారు కదా డాక్టర్ గారు. 7 సంవత్సరాలు వైద్యం చేశారా? 7 సంవత్సరాలు చేసినా నయం అవ్వలేదు. వాడు కొడుకు 6 నెలలు చేశాడే, అంతే. కుర్ర డాక్టర్ మూలానికి పోసి నయమైపోయింది. 7 ఏళ్లలో నయమైంది, 6 నెలల నయమైందని ఆ డాక్టర్ గారికి పేషెంట్కి కూడా చేస్తున్నట్టు సన్మానం ఏదో ఎంతగా ఉంది. సరేను, నేను రండి పిన్ని గారు వస్తారా అని అడిగారు. అదేమిటో నేను చూస్తానే నువ్వు తయారయ్యానే. అది ఈయన్ని 7 సంవత్సరాలు పెట్టుకుని వాళ్ళ అబ్బాయిని శుభ్రంగా డాక్టర్ చదివించుకున్నారు. ఒకసారి బుర్ర బలే పని చేస్తుంది కోడలా, భలే పని చేస్తుంది అనుకో. పాపం ఇల్లు కూడా అమ్మేసుకున్నారు కదా వైద్యం గురించి. అవును, వాళ్ళ అబ్బాయిని డాక్టర్గా పరోక్షంగా చదివించింది నేనే కదా. వీళ్ళు ఇల్లు అమ్మేసుకునేటాడికి వాళ్ళ పిల్ల డాక్టర్ అయ్యాడా? నేను వెళ్ళను అలా అయితే అలాంటి వాటికి. నాకు తెలియక వెళ్తా అన్నాను. మా అత్తగారు లేరు, ఏదో పని చేసుకుంటా ఏదో చెప్పేసి మళ్ళీ బాగోదు నేను చెప్తే తప్పు కదా. అలాగా 7 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంచుకుని డాక్టర్లు చేసుకుంటారా? మరి నీకు ఎలా తెలిసిందే ఇది? పక్క వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటే వినాలండి. అవునా? ఈయన పట్టుకునే వాళ్ళు కూడాను డాక్టర్ని చదివించుకున్నారని ఇందాక వెనకింటి వెంకటరావు గారు వాళ్ళ అబ్బాయిని వాళ్ళు అనుకుంటుంటే వినపడింది మాట. అవునా? నేను వెళ్ళనమ్మా. సరే.